మమ్మల్ని హడావిడిగా పిలిచిన కారణం ఏంటంటే ఇవాళ మే 5th మే 5వ తారీఖు మన రాజమండ్రి వాళ్ళకి ఆ తారీఖు అనగానే గుర్తు రావాలి. మరి మీకు ఇంకా గుర్తు రాలేదు, ఇంక స్టేట్లో ఏం గుర్తుంటుంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన పిటిషన్ మొట్టమొదటి రోజు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి రోజు ఇవాళ కరెక్ట్గా 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటరే ఫైల్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన 4 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఫిబ్రవరి 24, 2023 నాడు అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు. ఆ కౌంటర్ ఆ టైంకి ఫైల్ అవ్వకపోతే అప్పటికే 2-3 సార్లు, అప్పటికి 43 వాయిదాలు అయ్యాయి. నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే ఈ 9 ఏళ్లలో, ఎందుకంటే 11 ఏళ్ళ 23 నుంచి ఇంకా అయిపోయింది. ఆ కౌంటర్ వాళ్ళు వేసిన తర్వాత 24/2/23 నాడు వేసిన తర్వాత ఇంకా దానికి కొంచెం వాల్యూ పెరిగింది. అప్పటి వరకు నేను 43 సార్లు కోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా అపీర్ అయ్యాను. 43 సార్లు ఢిల్లీ సుప్రీంకోర్టులో. మధ్యలో 2019 ఎలక్షన్ ముందు ఈ విషయమే ఒక మీటింగ్ పెట్టాను. అది కూడా అప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది. ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీల వారందరికీ కూడా పార్టీ హెడ్లకి ఒక ఉత్తరం రాశాను. సరే ఇలా మీటింగ్ పెడుతున్నాను, కారణం ఇది, దీని మీద ఈ పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపించండి. ముఖ్యులైనటువంటి వాళ్ళని పంపిస్తే మేమంతా విజయవాడ ఐలాపురం మీటింగ్ పెట్టాను. అక్కడ కలుస్తాం, ఒకసారి దీని మీద తీర్మానం చేస్తాం. ఎలక్షన్ 2 నెలల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వస్తున్నారని కబుర్ చేశారు. ఆయన వస్తాడనే ఊహలో పెట్టలేదు మేము మీటింగ్. అంత పెద్ద లీడర్స్ రావడానికి పిలిచింది నేను చిన్నవాడిని. ఆయనే వస్తాడని నేను అనుకోలేదు. ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారని అని చెప్పి నాకు కబురు వచ్చేటప్పటికి కొంచెం అప్పటికప్పుడు రాత్రి కొంచెం అరేంజ్మెంట్స్ పెద్దగా చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆయన రావటం వల్ల ఆయన వచ్చి 3 అవర్స్ అక్కడ ఉండిపోయాడు. ఆయన లేదు కూడా అని చెప్పి వాళ్ళు రిచ్ అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీ తోటి మేము జరుగుతుంది, రామకృష్ణ గారు వచ్చారు. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సిచ్యుయేషన్ కాజు కరెక్టరా అని నమ్మారు కాబట్టి వచ్చారు. ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 నేను అడుగుతాను. ఎప్పుడు మీకు అంత రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, నేను 2 అడుగుతాను. ఒకటి, ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించాను. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి
ఎప్పుడు మార్చాను ఇది? మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్ప చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి. ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు